హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ మధ్య చాలా బిజీగా అయిపోయాను ఒక 10 డేస్ నుంచి, అందుకనే మీతో వీడియోస్ అనేది షేర్ చేయలేదు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు అమెజాన్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నానండి. అవి నేను మీకు 1 by 1 చూపించేస్తాను. అండ్ మీలో ఎవరికైనా కనుక ఇవి యూజ్ అవుతాయి, తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి. అందులో నేను ప్రతి ఒక్క దాని లింక్ కూడా ఇచ్చున్నాను. మీకు సెట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది దీనివల్ల. సో ఇక 1 by 1 చూసేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నానండి. ఇది ప్రజెంట్ ప్రతి ఒక్క అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం. చాలా మంది ప్రజెంట్ స్లీవ్లెస్ యూజ్ చేస్తూ ఉన్నారు కదా. సో మనకి అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉంటే స్లీవ్లెస్ యూజ్ చేయడము, ఫ్రీగా ఉండడం కూడా కుదరదు కదా. సో ఎవరికైతే అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉంటాయో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అండర్ ఆర్మ్ డీటాక్స్ అలాగే కలర్ కరెక్షన్ మాస్క్ అండి. నేను రివ్యూస్ చూసాను, దీనికి మంచిగానే ఉన్నాయి. సో అందువల్ల నేను ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట. దీని ఎంఆర్పి అయితే 795 రూపీస్ అండి. బట్ మనకి ఇది అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. నాకు 300+ ఎంతో పడిందండి. సో నేను తీసుకున్నప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రజెంట్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి. సో ఓవరాల్గా కాకుండా సింగిల్ ప్రోడక్ట్ మీద కూడా మనకి ఏంటంటే ప్రోడక్ట్ కింద ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ అనేది చెక్ చేసుకోండి. మనం చాలా మంచి ప్రైస్ కనేవి ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అండ్ అమెజాన్లో ఏంటంటే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మనకి ఏదైనా నచ్చకపోయినా, క్వాలిటీ బాగాలేకపోయినా కూడా మనం దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్స్చేంజ్ కావాలన్నా కూడా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ కస్టమర్ కేర్ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. సో దీని షెల్ఫ్ టైం వచ్చేసి 3 years ఉందండి. ఇది ప్రోడక్ట్ వచ్చేసి 100 ml ప్రోడక్ట్. అండ్ ఇదైతే కనుక ఇలా పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుందండి. సో దీనికి చార్కోల్ ఉందన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ చార్కోల్. ఇది జస్ట్ అప్లై చేసుకొని మనం ఎలా అయితే ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటామో అంతేనండి. జస్ట్ ఒక 20 minutes ఉంచుకోవడం, దాని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవడమే. ఇలా మీరు వీక్కి 2 యూజ్ చేసినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది నేను రివ్యూసే చూసానండి, ఇంకా యూజ్ చేయలేదు. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్. నేను యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది, ఇది వర్తా కాదా అనేది నేను మీకు షేర్ చేస్తాను. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇది తీసుకున్నానండి. ఇవి మసాజర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా చాలా మందికి, అంటే నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయిందండి. ఇంతకు ముందు కూడా నేను ఇది యూజ్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి. మనం మసాజ్ చేసుకోవడానికి హెడేక్గా అనిపించినప్పుడు ఒకరి హెల్ప్ అవసరం లేకుండా మనం మసాజ్ చేసుకోవచ్చు. ఇవి 2 కలిపి ఒక సెట్ లాగా వచ్చిందండి. నాకు ఇది కాస్ట్ 300 రేంజ్ ఏమో పడింది ఫ్రెండ్స్. సో ఇవి 2 కూడా మనం మసాజ్కి యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే ఇక్కడ స్టీల్ రాడ్స్ అనేవి వచ్చాయి, చూస్తున్నారు కదా. మనం జస్ట్ ఇది బాడీ మీద కూడా అండి, ఓన్లీ హెడ్ కనే కాదు, సో బాడీ మీద కూడా మనం మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో ఈ హెయిర్ బ్యాండ్స్ ఏంటంటే పాప కోసం తీసుకున్నానండి. ఇవి అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఐ మీన్ పోల్కా డిజైన్, అండ్ తర్వాత ఫ్లోరల్ డిజైన్, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇది తీసుకునేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏంటంటే ఇవి పెయిర్స్ అనుకోవచ్చు చాలామంది, బట్ మన డిస్క్రిప్షన్ చదివితే మనకు తెలుస్తుంది. ఇవంతా కూడా డిఫరెంట్ అండి. పెయిర్స్ అయితే ఏమీ లేవు. సో మీరు పెయిర్స్ కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చూసి తీసుకోండి, ఓకేనా. ఇందులో ఏమైనా మనకి డ్యామేజ్ అయినా కూడా మనం వాళ్ళకి పిక్స్ షేర్ చేసామంటే మనకి మనీ అనేది బ్యాక్ చేస్తారండి. సో ఓవరాల్గా ఇవి వచ్చేసి 24 pieces అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఐలాష్ కలర్ తీసుకున్నానండి. సో ఇది అందరి దగ్గర ఉండొచ్చు, బట్ నాకు ఇప్పుడు దాకా అవసరం అనిపించలేదు. ఓకే, ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అందరూ తెలుసు కదండి, దీని గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, సో అక్కడ ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అది కర్ల్ లాగా వస్తుంది అనమాట. మనం మస్కరా అప్లై చేసుకున్నప్పుడు మనకి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ రిలేటెడ్ తీసుకున్నానండి. ఇది కూడా అందరికి యూజ్ అవుతుంది, చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చాలా మంది మనకి హెయిర్ స్టైలింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా, అందరు డైరెక్ట్గా హెయిర్ మీద యూజ్ చేసేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే హెయిర్ డ్యామేజ్ అవుతుందండి. సో మనకి హెయిర్ లాస్ అవుతుంది, అలాగే హెయిర్ కట్ అయిపోవడం, అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ రావడం కూడా జరుగుతుంది అనమాట. సో మీరు కంపల్సరీ ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయాలండి. అంటే నేను ఈ బ్రాండ్ అని చెప్పట్లేదు,
బట్ ఇది ఏంటంటే హెయిర్ స్ప్రే అనమాట. మీరు ఏదైనా సరే హెయిర్ స్ప్రేస్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు హెయిర్ స్టైలింగ్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా. ఇది వచ్చేసి కేటీన్ అనే బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను. రివ్యూస్ బాగున్నాయండి దీనికి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి నార్మల్ టు డ్రై హెయిర్ అలాగే కర్లీ హెయిర్కి యూజ్ అవుతుందండి. అలాగే ఆయిలీ హెయిర్కి మీరు అక్కడ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇది ఆల్ ఇన్ వన్ న్యాచురల్ హెయిర్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మనము ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నారు, కర్లర్ యూజ్ చేస్తున్నారు, అలాగే మనము డ్రయర్ కూడా యూజ్ చేస్తున్నాం కదా. సో డ్రయర్లో కూడా మనకి హీట్ వస్తుంటుంది కదండి. సో డెఫినెట్గా మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకొని మీరు ఆ ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేసినట్టయితే హెయిర్ స్టైలింగ్ టూల్స్ మీకు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ ఇది ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదేంటంటే సో ఇది ఫస్ట్ మనం హెయిర్ స్టైలింగ్ టూల్స్ యూజ్ చేసే ముందు మనం స్ప్రే చేసుకొని హెయిర్కి, అంటే ఇలా సెక్షన్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ స్ప్రే చేసుకొని మనము ఆ స్ట్రైట్నర్ ఏదైతే ఉందో అది యూజ్ చేయాలన్నమాట. ఇలాగా సెక్షన్స్ తీసుకొని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనం హెయిర్ మనం మొత్తం జడ వేసుకున్న తర్వాత అది బయటకు వెళ్తున్నప్పుడు గాలికి అటు ఇటు కదలకుండా అలానే ఉండాలంటే కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎప్పుడైనా హెయిర్ ఫ్రిజీగా అనిపించింది, డ్రైగా అనిపించింది, అలాంటప్పుడు కూడా మీరు ఈ హెయిర్ స్ప్రేని యూజ్ చేయొచ్చండి. అండ్ ఇంకా వచ్చేసి మనకి బాగా డ్రైగా అనిపించింది, మనం ఓవర్ నైట్ మంచిగా మన హెయిర్ని కండిషనర్గా ఉంచుకోవాలి అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు కూడా మనం దీన్ని స్ప్రే చేసుకొని మార్నింగ్కి హెయిర్ అనేది మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో దీన్ని 4 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక తీసుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను వేగా 3-in-1 హెయిర్ స్టైలర్ తీసుకున్నానండి. సో నాకు కొంచెం హెయిర్ని అంటే లాస్ట్లో మనకి కర్ల్ వస్తుంది కదా, అలా చేసుకోవాలని ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అండి. నేను మీకు ఇది ప్రోడక్ట్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది గోల్డ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ప్రోడక్ట్ అయితే ఇలా ఉందండి. అండ్ ఇక్కడ వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారు, మనం నార్మల్గా ఏంటంటే ఇటువంటి టూల్స్ యూజ్ చేసేటప్పుడు ఈ వైర్ అనేది దీనికి చుట్టేస్తూ ఉంటాం కదా, అలాగా ఈ వైర్ అనేది చుట్టకూడదు. సో ఇదేంటంటే ఇది వచ్చేసి క్రింపర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా లైన్స్ లాగా, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి లైన్స్ లాగా వచ్చింది కదా, ఇది వచ్చేసి క్రింపర్. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కర్లర్ అనమాట, కర్ల్ చేసుకుంటాము. ఇది ఇంకా క్లియర్గా అయితే నాకు తెలియదండి. నేను మీకు ఇది యూజ్ చేసిన తర్వాత మీకు కావాలంటే దీని రివ్యూ అనేది షేర్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ అనే బటన్ ఉందండి. సో ఇది మనం ప్లగ్లో పెట్టిన తర్వాత ఒక 2 minutesకి ఇది హీట్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇదైతే కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇప్పుడే ఇవ్వలేను నేను. సో రివ్యూ అయితే నేను మీకు తర్వాత షేర్ చేస్తానండి. సో ఇవన్నీ ఈసారి నేను అమెజాన్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్. వీటిలో చాలా వరకు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో వద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.